హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లైఫ్ స్కిల్స్ బై రాగచంద్రిక. ఈ రోజు నేను 3 టైప్స్ ఆఫ్ పౌడర్స్ చూపించబోతున్నాను. అయితే దానికన్నా ముందు ఎవరైతే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఫస్ట్ వన్ మసాలా పౌడర్ ఫర్ టీ. ఇది కేవలం 3 ఇంగ్రీడియంట్సే: యాలకులు, దాల్చిన చెక్క అండ్ లవంగాలు. యాలకులు కొంచెం ఎక్కువ తీసుకోండి. సో ఇలా చూపించిన విధంగా చక్కగా ఫ్రై చేసేసుకొని, అంటే రోస్ట్ ఏం చేయొద్దు, జస్ట్ వేడి చేసి పౌడర్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టేసుకుంటే, ఒక హాఫ్ స్పూన్ ఆ పౌడర్ని మనం టీలో వేసుకుంటే అల్లం ఉన్నా లేకపోయినా మనకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట. అల్లం కూడా వేసుకోవచ్చు వీటితో పాటు, బట్ ఇది ఏంటంటే పౌడర్ రెడీగా పెట్టుకుని ఉంటే ఎప్పటికప్పుడు వేసుకుంటూ ఉండొచ్చు అనమాట. సో ఈ పౌడర్స్ తర్వాత నేను ఫస్ట్ టైం వ్లాగ్ తీయడానికి ట్రై చేశాను. ఎలా ఉందో తెలీదు, డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో నాకు షేర్ చేయండి ఎలా ఉంది అన్నది. సో ఇది మసాలా టీ పౌడర్ రెడీ అయిపోయిందండి. సో ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ గరం మసాలాకి ఫస్ట్ ఒక చెంచాన్నర సోంపు అండ్ ఒక చెంచాడు షాజీరా అండ్ కొంచెం బిర్యానీ ఆకు. ఇవి కొంచెం వేడి చేయాలి అంతే, ఎక్కువ రోస్ట్ ఏం చేయకూడదు. సో వేడి చేస్తే ఏంటంటే ఎక్కువ రోజులు నిలవ ఉంటుందని వేడి చేస్తుంటారు. సో 2 బిర్యానీ ఆకులు ముక్కలు చేసి వేసాను అండ్ అందులోనే ఒక 7-8 యాలకులు అనమాట వేసి కొంచెం వేడి చేసిన తర్వాత దాన్ని సైడ్ చేసుకొని, ఇప్పుడు ఇందులో దాల్చిన చెక్క, లవంగాలు, ఇంకా ఈ బిర్యానీ పువ్వు వస్తుంది, సో ఆ పువ్వు అండ్ మరాఠీ మొగ్గలు 2 అండ్ దీంతో పాటుగా ఒక అర చెంచా మిరియాలు వేసి కొంచెం వేడి చేసిన తర్వాత ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసేసుకొని పౌడర్ చేసేసుకోవడమే. నేను ఇందులో ధనియాలు జీలకర్ర వేయట్లేదు, ఎందుకంటే నేను ధనియాలు జీలకర్ర పొడి వేరేగా ఉంచుకుంటూ ఉంటాను. సో వేసేవాళ్ళు అందులో అది కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఇలా పౌడర్ రెడీ అయిపోయింది. నా కర్రీ పౌడర్ ఇదైతే ఏంటంటే ఫ్రైస్ ఏదైనా దొండకాయ, బెండకాయ, క్యాబేజీ ఏది ఫ్రై చేసుకున్నా దింపేసే ముందు ఇది ఒక 2 స్పూన్స్ వేసుకుంటే టేస్ట్ అండ్ ఫ్లేవర్ 2 ఎన్హాన్స్ అవుతాయి. దానికోసం ఏంటంటే ఒక చారెడు శనగపప్పు, ఒక 2 చెంచాల మినపప్పు ఫ్రై చేసుకోవాలి, అంటే రోస్ట్ చేసుకోవాలి, అంటే కలర్ మారి పచ్చివాసన పోయి కలర్ మారే వరకు వేపుకోవాలన్నమాట. తర్వాత అదే ప్యాన్లో ఒక 2 చెంచాల ధనియాలు, ఒక చెంచాడు జీలకర్ర అండ్ 4-5 ఎండుమిర్చి స్కిప్ చేయొచ్చు, కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే లేదు. సో ఇవన్నీ కూడాను వేయించి గ్రైండ్ చేసుకోవాలి, బరకగా గ్రైండ్ చేసుకొని ఫ్రైస్లో అది వాడుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ దీని తర్వాత ఇక్కడ నుంచి నేను ఫస్ట్ టైం వంట చేస్తున్నప్పుడు వ్లాగ్ తీశాను. సో ఎలా ఉంది అన్నది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇప్పటికి నేను ఉంటాను అండ్ ఇక్కడ నుంచి వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. బాయ్.